అది 2022. కరోనా, ఒమిక్రాన్ వంటి అనేక వైరస్లతో గడుపుతూ ఉన్నాం. మళ్లీ కర్ఫ్యూ అంటున్నారు. కాలం అలా గడుస్తుండగా ఓ రోజు ఉదయం స్నానం చేసి టిఫిన్ తింటున్న సమయంలో నా ఫోన్కి ఓ మెసేజ్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ. అది అన్నోన్ నంబర్ కావడంతో థ్యాంక్ యూ, ఎవరు అంటూ రిప్లై చేశాను. ఎంతసేపటికి బదులు లేదు. గంట, 2 గంటలు, నో రెస్పాన్స్. ఇక ఉండబట్టలేక నేనే కాల్ చేశాను. ఇలా చాలా సార్లు వచ్చింది కదూ అని ఆలోచిస్తూ ఉండగా అది 2002 సంవత్సరం. నేను 10వ తరగతి చదువుతున్న రోజులు. కొన్ని నెలలుగా ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను. కాని చెప్పడానికి భయం. చాలా రోజులు చూపులతోనే కాలం గడిచిపోయింది. మరి రోజులు గడిచే కొద్దీ చూడడం, అప్పుడప్పుడు నవ్వడం, మెల్లగా ఫోన్ చేయడం కూడా, సైగలతో ఊసులాడుకోవడం ప్రారంభమయ్యింది. ప్రపంచం నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి వేళ కమ్మని కబుర్లతో కాలక్షేపం. ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకోలేదు. అలా గడిచిపోతూ ఉండగా మా బడిలో 10వ తరగతి విద్యార్థులందరికీ టూర్ ప్లాన్ చేశారు. మంచి దుస్తులు ధరించి మంచి ప్రదేశాలకు వెళ్లాను. తను కూడా వచ్చింది. అన్నీ తిరిగాం. ఆనందంగా ఉన్నాం. ఒక పుణ్యక్షేత్రంలో కోనేరు దగ్గర అందరూ స్నానాలు చేస్తూ ఉన్నాం. తను అటువైపు, నేను ఇటువైపు చేస్తూ ఉన్నా. ఎందుకో మధ్యలో బయటకు వచ్చి తడి బట్టలతో ఒకచోట కూర్చున్నా. కాని నాలో ఆందోళనగా ఉంది. అది గమనించి తను నా దగ్గరికి వచ్చి కూర్చుంది. నా పక్కన తాను. అప్పుడు సమయం రాత్రి 9 గంటలు దాటింది. తను కూడా తడి బట్టలలోనే ఉంది. పెద్ద టవల్ తెప్పించి తనకు ఇచ్చాను. తను తల తుడుచుకుని దానిని కప్పుకుంది. అందమైన రాత్రి, సగం వెన్నెల, చల్లటి గాలి. మా మధ్య అది అలా వస్తూ వెళుతూ ఉంది. తను, నేను ఇద్దరే ఉన్నా. మాకు కొంత దూరంలో స్నేహితులు, వాళ్ళ అల్లరి కేకలు. ఇదంతా అద్భుతంగా ఉంది. అప్పుడు తను, ఎందుకు మధ్యలోనే వచ్చేశావు అంది. లేదు, ఇంకా మళ్ళీ మనకు ఇలాంటి రోజులు రావు. మళ్ళీ మనం కలిసి చదువుకోలేమేమో. కొద్ది రోజుల తర్వాత వెళ్లిపోతాం కదా అన్నాను. తను, అవును, ఇక ఇలాగా ఉండకపోవచ్చు. స్నేహితులు, సరదాలు, చదువులు, ఆనందాలు అన్నీ ఆ రాత్రి వేళ సమయంలో ఎన్నో ముచ్చట్లు. జీవితంలో జరగబోతున్న సంఘటనలు అన్నీ ఇద్దరం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎలాంటి అనుభూతి అంటే ఈ జన్మకు ఇది చాలు అని. అంతటి సంతోషాలు ఆమెతో ఆ కొంత సమయం ఉన్నప్పుడు కలిగింది. ఇంతలో అందరూ 1 గంటలో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఎవరి లగేజ్ వాళ్లే సర్దుకోవాలి. భోజనం అయ్యాక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండం అనన్నాడు మా పీఈటీ మాస్టర్. ఒక్కసారిగా మా ఇద్దరి గుండెల్లో ఏదో గగురుపాటు మొదలయ్యాయి. అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆమె ఇంకా కొంచెం ముందుకు వచ్చి నా చెయ్యి పట్టుకుని, ఇంకా ఏదైనా చెప్పు అని అంది. నేను భయంతో ఏమీ మాట్లాడలేదు. తను, నేను నీకు ఒక విషయం చెప్పాలి అంది. ఏంటో చెప్పు అన్నాను. నేను 4 ఏళ్ల నుంచి నిన్ను ప్రేమిస్తున్నా. నీకెలా చెప్పాలో, ఒకవేళ చెప్పాక నువ్వేమంటావో అని చెప్పకుండా ఆగిపోయాను అంది. ఆ మాటతో ఒక్కసారిగా పట్టలేని ఆనందం నాలో. అదే సమయంలో, నీకో విషయం తెలుసా, అదే 4 ఏళ్ల నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని బదులిచ్చా. అంటే ఒకరికి తెలియకుండా ఒకరం ఎన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామో. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నేను నీ దానిని, నీకు మాత్రమే సొంతం అని నన్ను గట్టిగా పట్టుకుని తన మనసులో మాట చెప్పింది. ఇక ఆ క్షణం నుంచి చాలా ఆనందంగా ఉన్నా చివరి 10 నిమిషాల్లో అందరూ మా సీట్స్ లో కూర్చుని తిరిగి బయలుదేరుతున్నాం అనే వార్తతో ఇక లేచి వెళ్లి ఫ్రెష్ అయి బయలుదేరాం. అలాగే ఎవరికీ తెలియకుండా రహస్యంగా మా ప్రేమ బంధం కొనసాగుతోంది. 10వ తరగతి చివరి రోజు. చిత్రమేంటంటే మేమిద్దరం ఒకే సెంటర్లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాం. అది కూడా ఒకే రూంలో. మా ఇద్దరికి మధ్య పరీక్ష రాసేటప్పుడు ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఇది ఎంతో అదృష్టం కదా అని ఇద్దరం తలుచుకొని మురిసిపోయాం. ఎగ్జామ్స్ వచ్చాయి. మెల్లమెల్లగా జరుగుతున్నాయి. చివరిగా హాలిడేస్ కూడా రాబోతున్నాయి. లాస్ట్ ఎగ్జామ్ రోజున ఒక మాట చెప్పింది. దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని, నన్నెప్పుడూ వదిలిపెట్టమాకు, నేను ఎప్పటికీ నీదానిగా ఉంటాను అని నాకు చెప్పింది. అలా చివరి ఎగ్జామ్ కూడా వ్రాసి ఆనందంగా ఇండ్లకు చేరుకున్నా. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఫలితాలు కూడా వచ్చాయి. ఇద్దరం పాస్ అయ్యాం. ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి ఫలితాల గురించి సంభాషణతో ఎంతో ఆనందంగా మా మధ్య గడిచిపోయింది. తరువాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన తను ఒక కాలేజ్, నేను మరో కాలేజ్లో చేరడం జరిగింది. ఇక మా మధ్య ఫోన్స్ కూడా తగ్గిపోయింది. మెల్లమెల్లగా మాట్లాడడం కూడా తగ్గింది. ఎందుకో ఏమో తెలియదు. కొన్ని నెలల్లో అలా జరిగిపోయింది. నేను మళ్లీ ఫోన్ చేస్తే తన నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చేది. ఆ రోజు కళాశాలలో చేరినప్పుడు ఫోన్ చేసింది. తరువాత ఇంతవరకు మళ్లీ ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఇప్పుడు మొదటి సంవత్సరం కూడా అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా జరిగిపోయాయి. ఇంతవరకు తన నుండి ఎటువంటి ఫోన్ కాల్ లేదు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకుని హమ్మయ్యా పాస్ అయ్యాను, మరి తాను పాస్ అయిందో లేదో అని అనుకుంటూ ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అదే రోజు రాత్రి 9:20 నాకు ఒక ఫోన్. లిఫ్ట్ చేసి హలో అన్నాను. అటువైపు నుంచి తన స్వరం గుర్తుపట్టేశాను. ఎన్నో రెట్ల ఆనందం. ఎందుకు ఈనాళ్ళు ఫోన్ చేయలేదు అని నాలో నుంచి ఎన్నో ఆగిపోయిన ప్రశ్నలు అన్నీ బయటకొచ్చాయి. అవన్నీ పక్కన పెట్టు, నేను పాస్ అయ్యాను అని చెప్పింది. ఇక ఇద్దరం ఆనందంగా కొంతసేపు మాట్లాడుకున్నాం. ఈలోపు ఎందుకో సరిగ్గా మాట వినిపించలేదు. వెంటనే కాల్ కట్ అయింది. నేను మళ్లీ కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్. కొంతసేపు అలాగే కూలబడ్డాను. ఆలోచించి బాధపడ్డాను. కన్నీళ్లు కూడా వచ్చాయి. ఏమైంది, కాల్ ఎందుకు కట్ అయింది అని చాలా ప్రశ్నలు. మళ్లీ నేను ఎప్పుడు చేసినా ఫోన్ స్విచ్ ఆఫే వస్తోంది. తన చిరునామాకు వెళ్లాను. అక్కడ లేదు. పక్కింటి వారిని అడిగాను. వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఫ్రెండ్స్ ని అడిగాను. ఏమో తెలియదు అన్నారు. ఇంటర్ 2వ సంవత్సరం కూడా అలా గడిచిపోయింది. ఎగ్జామ్స్ కూడా. మళ్లీ ఒకసారి ఫోన్ చేసి చూశాను. అప్పుడు కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా వచ్చాయి. పాస్ అయ్యాను. అలాగే అదే రోజు రాత్రి 9:05 ఖచ్చితంగా మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో అని లిఫ్ట్ చేస్తే తనే. ఎన్ని మార్క్స్ వచ్చాయి అంది. ఒక్కసారిగా చాలా బాధ, కోపం. నాలో కోపంగా ఉంది. ఏంటో చెప్పు అని కొంచెం సేపు మాట్లాడా. వెంటనే మళ్లీ కాల్ కట్ అయింది. తిరిగి చేస్తే The number you are calling is currently switched off. ఇక అలాగే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అదే రోజు అదే సమయానికి వేరే వేరే ఫోన్ నంబర్స్ నుంచి ఫోన్ చేయడం, నాతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి నా డిగ్రీ చదువు కూడా అయిపోవచ్చింది. ఆఖరిగా అప్పుడు ఫోన్ ఒకసారి చేసింది. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాను. అటు నుంచి సమాధానం లేదు. సంతోషంగా జాగ్రత్తగా ఉండురా అని అన్నది. మళ్లీ వెంటనే కాల్ కట్ అయిపోయింది. ఈసారి నేను మళ్లీ ఫోన్ చెయ్యాలి అని అనుకోలేదు. కొన్ని రోజులు గడిచిపోయాయి. అటు నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. నేను నమ్మకంతో తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మధ్యాహ్నం స్నానం చేసి కాస్త దూరంలో ఉన్న పట్టణంలో సినిమా థియేటర్కి వెళ్లి ఒక మంచి సినిమా చూసి బయటకొచ్చాను. సాయంత్రం 5:40. ఆహ్లాదమైన ప్రదేశం, ప్రశాంతమైన గాలి. మెల్లగా అడుగులు వేసుకుంటూ నా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు తాగుతూ వెళ్తున్నా. దారి మధ్యలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. కాస్త భోజనం చేసి వెళ్దామనుకుని లోపలికి వెళ్లి ఏసీ రూమ్ లో కూర్చున్నాను. ఇంతలో హలో, గుడ్ ఈవినింగ్ సార్, ఆర్డర్ ప్లీజ్ అన్నారు. నేను మెనూ తీసుకుని 2-3 నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ని ఆర్డర్ చేశాను. ఇక మొబైల్ చూస్తూ ఆర్డర్ కోసం వేచి చూస్తూ ఉన్నాను. ఈలోపు నా వెనుక నుంచి కొంచెం పెద్దగా నవ్వులు, మాటలు. బాగా సరదాగా కొంతమంది గడుపుతున్నారు. అలా కొంత సమయం గడిచింది. ఇక ఆ నవ్వులైతే మాత్రం ఆగలేదు. ఆ మాటలు తగ్గలేదు. ఆ నవ్వులు వినిపిస్తున్న వైపు తిరిగి చూశాను. అక్కడ తను అక్కడి వాళ్లతో పాటు భోజనం చేస్తూ కనిపించింది. తన పక్కన ఎవరో ఒక వ్యక్తి ఆప్యాయంగా, ప్రేమతో తనకు తినిపిస్తూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది తనకు పెండ్లైపోయింది అని, అతను తన భర్త అని. ఇక ఒక్కసారిగా నేను కలలుగన్న నా కలల సౌధం పేక మేడలా కూలిపోయింది. తను నన్ను చూసి ఆ ఆనందపు నవ్వుల నుంచి తలదించుకొని భోజనం చేస్తూ ఉంది. ఈలోపు సర్, యువర్ ఫుడ్ ఈజ్ రెడీ అన్నారు. నేను ఒక్కసారిగా ఊపిరి పెద్దగా పీల్చుకొని మెల్లగా వదులుతూ ఎక్స్క్యూజ్ మీ అన్నాను. ఎస్, కెన్ ఐ హెల్ప్ యూ సర్ అన్నారు. ఈ భోజనం అంతా ప్యాక్ చేయండి అన్నాను. వాళ్ళు భోజనం వెంటనే ప్యాక్ చేశారు. ఈలోపు బిల్లు కూడా వచ్చింది. పే చేసి అక్కడి నుంచి వస్తూ తను నన్ను చూస్తోందని నాకు తెలుసు. అయినా తల తిప్పి కూడా అటువైపు చూడకుండా బయటకొచ్చేశాను. ఇంటికి వస్తున్న దారిలో 2 వయసు పైబడిన పేదవాళ్లు కనిపించారు. వారికి ఆ ఫుడ్ ప్యాక్ ఇచ్చేసి నా దారిన ఇంటికి చేరుకున్నాను. హాల్లో కూర్చున్న నాలో ఏదో తెలియని బాధ, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జ్ఞాపకాలు. ఆమె ఎందుకు ఇలా చేసింది అని అడగాలనిపించింది. ఏం చేస్తాను, అలాగే నిద్రలోకి జారిపోయాను. కొన్ని నెలల తరువాత ఒక ఉదయం 9:30 ఫోన్ నోటిఫికేషన్ చూశా. అందులో అన్నోన్ నంబర్ నుంచి ఐఎమ్ సారీ రా, టేక్ కేర్ రా అని సింగిల్ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఎవరు మీరు అని మెసేజ్ బదులిచ్చా. నో ఆన్సర్. కాల్ చేశా. మీరు డయల్ చేస్తున్న నంబర్ పనిచేయడం లేదు అని రెస్పాన్స్. ఇప్పటి వరకు 14 ఏండ్ల నుంచి వేరే వేరే అన్నోన్ నెంబర్స్ తో అదే మెసేజ్ నా ప్రతి పుట్టినరోజు వస్తుంది. ఇక ఇలా కాదు, అసలెవరీ వ్యక్తి అని తెలుసుకోవాలని నా భార్యని పిలిచి, మీ అన్నయ్య కమిషనర్ ఆఫ్ పోలీస్ కదా, ఈ నంబర్ కి సంబంధించి పూర్తి వివరాలు నాకు వాట్సాప్ లో పంపమని చెప్పు అని నేను బయటికెళ్తున్నా అన్నాను. ఓ అరగంట తరువాత మా బావ ఫోన్ చేసి, నీ ప్రతి పుట్టినరోజున వస్తున్న అన్నోన్ నంబర్ మెసేజెస్ అన్ని ఒక్క నెంబర్ నుంచే వస్తున్నాయి. అవతల వ్యక్తి అన్ని సెక్యూరిటీ పరంగా మాడిఫై చేసి నీకు నెంబర్ తెలియకుండా నువ్వు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేలా సెట్టింగ్స్ చేసుకున్నారు. ఇప్పుడు నీకు వాట్సాప్ లో ఆ పర్సన్ యొక్క వివరాలు, ఫోటో, పేరు అన్ని పంపించాను చూడు అని చెప్పి కాల్ కట్ చేశాడు. నేను వెంటనే ఓపెన్ చేసి చూశా. తెలియకుండా నా ముఖంలో చిరునవ్వు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నా ప్రియసఖి, నేను 10వ తరగతిలో ప్రేమించిన అమ్మాయి. చివరగా ఆ రోజు ఫ్యామిలీ రెస్టారెంట్ లో చూసిన ఆమె. అప్పుడు నా మనసుకు అర్థమైంది తను నన్ను ఇంకా మర్చిపోలేదు అని.
కొన్ని పరిచయాలంతే. జీవితమంతా మనతో వారు లేకపోయినా మన మనసుతోనే, మన ఆలోచనతోనే తోడుగా ఉండిపోతాయి. దిస్ స్టోరీ రిటన్ బై కాశీ కర్ణాటి.